హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోయినాయి. కొత్త వివాదాలు, కొత్త చర్చలు, వాటి వెనకాల వాస్తవాలు, అలాగే 5 రాష్ట్రాల ఫలితాల వెనకాల ఉన్నటువంటి అసలు నిజాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు, మీకు మీ ప్రేక్షకులకు నా నమస్కారాలండి. సార్, ప్రధానంగా ఈవేళ మమతా బెనర్జీ చేస్తున్నటువంటి ఆరోపణ 100 ఏవైతే చోరీ చేశారు, 100 సీట్లు చోరీ చేశారు, అట్లాగే అరాచకం చేశారు, జనం ముందుకు వెళ్తాను, రోడ్డు మీదకి వెళ్తాను అంటోంది. ఆ పరిణామాలను ఎలా చూడాలి? మనకు ఓడిపోయిన వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ ఏంటో ఈరోజు మనం ఆవిడ దగ్గర చూస్తున్నాం. మనం దానికి మనకు రాజ్యాంగంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆవిడ ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ లో పిటిషన్ వేయొచ్చు, ఎవిడెన్స్ చూపించాలి, ఎందుకు ట్యాంపర్ అయినాయనో, లేకపోతే అది తారుమారైనాయనో, లేకపోతే ఏదో ఫ్రాడ్ జరిగిందనో అది ప్రూవ్ చేయగలగాలి. తర్వాత సుప్రీంకోర్టు ఉంది, చాలా మనకు లేయర్స్ మనకు అడ్మినిస్ట్రేషన్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవేమీ లేకుండా పూర్తి ఏకపక్షంగా 100 సీట్లను ఎందుకంటోంది ఆవిడ? 100 ఎందుకు, 120 ఎందుకు కాదు, 150 ఎందుకు కాదు? దానికి ఏం అర్థం లేదు. ఏదో ఆవిడ ఫ్రస్ట్రేషన్ లో అలా మాట్లాడుతుంది. ప్రజల తీర్పు అన్నది గౌరవించడం అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు స్టాలిన్ కూడా ఓడిపోయారు తమిళనాడు. ఉందాగా ఆయన వెళ్ళి రెసిగ్నేషన్ గవర్నర్ సబ్మిట్ చేశారు, ఏమి స్టేట్మెంట్ ఇవ్వలేదు, మర్యాదపూర్వకంగా ఆయన వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఇది మన రాజ్యాంగంలో మన సంస్కృతిలో ఉన్నటువంటి విషయం. దానికి భిన్నంగా నేను ఏదో డొనాల్డ్ ట్రంప్ చేసినట్టు నేను కూడా రాష్ట్రాను అంటే కనుక అది ఫస్ట్ మన చట్టానికి, రాజ్యాంగానికి విరుద్ధం. రాజ్యాంగబద్ధంగా జరిగింది అది. నా ఓట్లు తారుమారు చేయకుండా నేను ఇక్కడ ధర్నా చేస్తున్నాను అన్నంత వరకు కూడా ఈవీఎంలు బాగానే ఉన్నాయి, దాన్ని వీళ్ళు ఏదో ట్యాంపర్ చేస్తారో అన్న భయంతో నేను వచ్చాను అనిందంటే కనుక అంతవరకు ఈవీఎంలో ఏం ప్రాబ్లం లేదు. కానీ సడన్ గా ఆవిడ ఓడిపోయింది కాబట్టి ఈవీఎంస్ లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, లేదా ఇంకేదో ఫ్రాడ్ చేశారు, ఇది అనడం అన్నది ఆవిడ ఫ్రస్ట్రేషన్ తప్ప ఇంకేమీ లేదు. 4-5 రోజులు ఉంటుంది, తర్వాత ఆవిడ ఏం చేస్తుందో చూద్దాం. గతంలో ఉద్యమాలు చేసినటువంటి స్ఫూర్తి అయితే ఈరోజు లేదు. గతంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్, గతంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ అయితే ఇప్పుడు లేదు. ఆవిడ ఒక నియంతగా, నిరంకుశ పాలనతోటి నైతిక విలువలన్నీ దిగజార్చుకున్నటువంటి పార్టీగా ఈరోజు తయారైంది అది. ఎప్పుడైతే పారామిలిటరీ ఫోర్సెస్ వచ్చి అక్కడ మనకు ఒక విధమైనటువంటి రక్షణ కలిగించారో, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి 92-93% వాళ్ళు ఓట్లు వేయగలిగారంటే కనుక ప్రజల తీర్పు అన్నది ఈ విధంగా వచ్చింది అని ఆవిడ గౌరవించడం నేర్చుకోవాలి. ఈ రోజు ఆవిడ ఓడిపోయిండొచ్చు, నిజంగా పారదర్శకంగా ఆవిడ కనుక దాన్ని ప్రవర్తించి ఆవిడ చేసిన తప్పులను ఆవిడ క్షమించమని కోరి రేపు మళ్ళీ గనక ఒక బలమైన నేతృత్వం ఆపోజిషన్ పార్టీలో ఇచ్చి ఆవిడ రేపు మళ్ళీ ప్రజల దగ్గరికి పెడితే మళ్ళీ ఆవిడకి పట్టం కట్టవచ్చు. మనం గతంలో ఎన్నిసార్లు చూడలేదు ఇది. చంద్రబాబు నాయుడు గారు ఎంత స్పెక్టాక్యులర్ గా ఓడిపోయారు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో. 23 సీట్లకే పరిమితం అయిపోయి అసలు జగన్ ఇంకా అసలు ప్రపంచం అసలు ఆగదు అనుకున్న పరిస్థితి నుంచి ఈ రోజు మరి ఎలా అంత అద్భుతంగా మళ్ళీ తిరిగి వచ్చారు ఆయన. కాబట్టి ఈ మన దేశంలో ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ గెలవడం అన్నది పెద్ద విషయం కాదు. అది గెలుపు ఓటములు అన్నది స్వీకరించడం అన్న సంస్కృతి ఉండాలి మనకు. ఆవిడకు 15 సంవత్సరాలు ఒక విధమైనటువంటి నిరంకుశ పాలన చేసింది కాబట్టి ఆవిడ జీర్ణించుకోలేకపోతుంది. దాని యొక్క పర్యవసానమే, దాని యొక్క పరిణామమే ఈ రోజు ఆవిడ ప్రవర్తనలో మనం చూస్తున్నాం. కానీ అంతకు మించి ఏమీ లేదు, ఆవిడ ఫ్రస్ట్రేషన్ తప్ప ఇంకేమీ లేదు. ఈ సర్వేలు చేసిన వాళ్ళందరూ బెంగాల్ విషయంలో నెక్ టు నెక్ అన్నటువంటి పాయింటే చెప్పుకొచ్చారు. రెండవది వచ్చేటప్పటికి యాక్సిస్ మై ఇండియా అయితే వాళ్ళు బయటికి కూడా చెప్పలేదు కాబట్టి నేను ఇవ్వట్లేదు అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. తెర చూస్తే ఓ రకమైనటువంటి ఏకపక్షం 206 సీట్లు. అంటే అంత మార్పు ఎందుకు జరిగింది అనుకోవాలి? అదే తమిళనాడులో కూడా చూసాం కదా మనం. సర్వేలు అన్ని కూడాను రమారమి 60% డిఎంకే గెలుస్తుందని చెప్పారు, ఒక 30-40% ఏఐడిఎంకే కూటమి గెలుస్తుందని చెప్పారు. ఒక్క యాక్సిస్ మై ఇండియా తప్ప ఎవరు కూడాను టీవీకే గెలవబోతోంది అని ఎవరు చెప్పలేదే. అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ లో వీళ్ళ శాంప్లింగ్ ఎలా ఉంది, ఎంతమందిని వీళ్ళు మాట్లాడుతున్నారు, 1000 మందా, 2000 మందా, 10,000 మందా, ఎట్లా మాట్లాడారు, ఎలా వాళ్ళు డేటా గ్యాదర్ చేశారు అన్న దాంట్లోనే ఇబ్బందులు వస్తున్నాయి. రెండు, మనకు మ్యాథమెటిక్స్, అరిథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఒక ఎత్తు అయితే కనుక కెమిస్ట్రీ కూడా ఒకటి ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో ఎలా ప్రజలు ఆలోచన చేస్తున్నారు అన్నది వీళ్ళకి పసిగట్టలేకపోతున్నారు. అది వీళ్ళు కంప్యూటర్ లో కూర్చొని ఎక్సెల్ షీట్స్ లో వీళ్ళు ఫార్ములాలు వేస్తుంటే ఆ ఫార్ములాలు వాళ్ళకి తేలట్లేదు.
గతంలో మనకు శేఖర్ గుప్తా అని స్వయంగా చెప్పారు. ప్రతి ఇంటికి నీళ్లు వెళ్తున్నాయి, ప్రతి ఇంటికి కరెంట్ కనెక్షన్స్ వచ్చిన విషయం మనం సరిగా గమనించలేదు. మనం ప్రజల్లో ఇంకా పాత పాలిటిక్స్ ఉన్నాయని అనుకున్నాం. మనకు తెలియకుండానే ప్రజల్లో ఇంత మార్పు వచ్చిన విషయం తెలియక మనకు ఎలక్షన్ లో దాని పరిణామం చూసామని ఆయన ఒప్పుకున్నాడు. సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఒప్పుకున్నాడు. కాబట్టి పరిస్థితి ఏంటంటే ఈ సిఫాలజిస్టులు అందరూ కూడా తొందర అర్జెంట్ గా ఏదో మనం ప్రజెంట్ చేయాలి అన్న ఒక ఆతృతతోటి వీళ్ళందరూ కూడా ఇటువంటివి తీసుకొస్తారు. దాంట్లో చాలా ఈ గ్యాప్స్ ఉంటాయి. వాళ్ళకి అర్థం కావట్లేదు గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందని. చాణక్య మనకు చూస్తే కనుక మనకు బంగాల్కి సంబంధించి వాళ్ళు మోరల్లెస్ కరెక్ట్ గానే ఇచ్చారు రిపోర్ట్. 180, 190 సీట్లు దాకా రావచ్చు అన్నట్టుగానే చెప్పారు వాళ్ళు. 200 వస్తుందని వాళ్ళు కూడా ప్రెడిక్ట్ చేయలేదు. 2024లో కూడా సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ 300 కంటే తక్కువ వస్తాయని చెప్పిన సర్వే లేదు. అందరూ 300 పైచీలకే వస్తుందని చెప్పారు. 240కే అది ఆగిపోయింది. కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నవి ఏదో ఒకరో ఇద్దరో ఏదో కరెక్ట్ గా చెప్పుండొచ్చు, కానీ నిజంగా ప్రజలు ఎలా అక్కడ ప్రవర్తిస్తున్నారు అనేది తెలియట్లేదు ఎవరికి. బెంగాల్లో స్పెసిఫిక్ గా ప్రాబ్లం యాక్సెస్ ఇండియా చెప్పింది ఏంటంటే ప్రజలు చెప్పదలుచుకోలేదు, ఎవరికి ఓటేసామో చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే అక్కడ ఒక చరిత్ర ఉన్నది. మనకు ప్రతి ఎన్నికలలో కూడాను బీజేపీకి ఓటు వేసిన వాళ్ళని ఎలా పీడించారు, ఎలా చంపారు. గతసారి రమారమి 300 మంది బీజేపీ వర్కర్స్ ని చంపింది టీఎంసీ గుండాలు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మేము ఎవరికి ఓటేసామని తెలిస్తే మాకు ఎటువంటి ప్రమాదం వస్తుందో అన్న భయం ప్రజల్లో ఉన్నది. కాబట్టి సైలెంట్ గా వెళ్ళి వాళ్ళు ఓటేసి వచ్చారు. గతంలో బూత్ క్యాప్చరింగ్ జరిగేది, ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యేవి, ఈవీఎంలు అసలు ఓట్ దాకా వెళ్లేటువంటి పరిస్థితి కూడా లేదు. బీజేపీ సమర్థన ఉన్నటువంటి బస్తీలలో అంతా కూడాను బాంబులు పేల్చడము, ఇళ్లకు తాళాలు పెట్టడము, వీళ్ళే వెళ్ళి ఓటు వేసేయడం, ఇటువంటివన్నీ జరిగేవి. ఈసారి అంత పటిష్టంగా సెక్యూరిటీ ఉంది కాబట్టి, బలగాలు దిగారు కాబట్టి స్వచ్ఛందంగా వెళ్ళి ఓటు వేయగలిగారు. కానీ బహుశా తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందేమో అన్న భయం వాళ్ళలో ఇంకా ఉంది. వాళ్ళు గెలిస్తే మన పరిస్థితి ఏమవుతుందో తెలియదు. అందుకనే వాళ్ళు ఎవరు కూడాను మేము ఎవరికి ఓటేసామని చెప్పడానికి వాళ్ళు భయపడ్డారు. కాబట్టి ఆ సర్వేలన్నీ కూడాను తటస్థంగానే ఉన్నాయి. ఏదో చేయాలి కాబట్టి సర్వేలు కొంతమంది చేశారు, కానీ మెజారిటీ సర్వేలు మనం బంగాల్కి సంబంధించి చూస్తే గనక తృణమూల్ కాంగ్రెస్ కి అలాగే బీజేపీకి ఇద్దరికి కూడాను 130 నుంచి 150 సీట్లు ఇచ్చారు. అంటే ఓడిపోనువచ్చు, గెలవనువచ్చు, ఉండవచ్చు. సో ఇది సర్వే అంటాము మనం అసలు. తప్పించుకునేటువంటి ప్రయత్నం వాళ్ళందరూ చేశారు. ఏదో సర్వే ఇచ్చామని చెప్పి కంటి తుడుపు కోసం ఏదో చేసే ప్రయత్నం చేశారు, కానీ అప్పించింగ్ ఏమీ లేదు. ప్రజల తీర్పును అర్థం చేసుకోవడం అనేది అంత సులభమైన విషయం కాదు. తృణమూల్ కాంగ్రెస్ కి వాళ్ళు ఓడిపోతున్నట్టు ఆఖరి క్షణం దాకా వాళ్ళకి తెలియలేదు, వాళ్ళు నమ్మలేదు అంటే కనుక వాళ్ళ కేడరు, వాళ్ళ సిస్టమ్ అంతా ఎంత విఫలమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పగలిగిన ధైర్యం వాళ్ళ పార్టీలో ఎవరికైనా ఉందా? ఈ నీతుల వల్ల గ్రౌండ్ లెవెల్లో మనకు సమర్థన పోయింది అని చెప్పగలిగిన పరిస్థితి ఏమైనా ఉందా? లేదు కదా. నేను మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలప్పుడు కూడా విశాఖపట్నం నుంచి నేను హైదరాబాద్ వస్తూ ఉంటే ఒక ఎన్నికలు అయిపోయినాయి, ఇంకా రిజల్ట్ రాలేదు, కౌంటింగ్ జరగాలి. వైసీపీ నేత ఒకతను మినిస్టర్, నేను పేరు చెప్పదలుచుకోలేదు, అతను నా పక్కనే కూర్చోను. అతను చాలా ధీమాగా చెప్తున్నాడు, 2/3 మెజారిటీ మాకు గ్యారంటీ, మేము ఎలా గెలుస్తున్నాం, మాకు అసలు తిరుగులేదు అన్నట్టు చెప్పాడు. తుడుచుకుంటుకుపోయింది మొత్తం వైసీపీ. సో అందుకని పార్టీలలో మీకు ఒక ఒపీనియన్, మీ యొక్క అజెండా, మీ యొక్క పాలిటిక్స్ మీరు చేసుకున్నారు, కానీ ప్రజలు ఏం ఆలోచన చేసుకున్నారు అన్నది పొలిటికల్ పార్టీస్ గమనించారు. అది గమనించినప్పుడు ఇటువంటి పర్యవసానాలు వస్తాయి. అందుకనే ఆ ఫ్రస్ట్రేషన్, తను ఓడిపోతుందని కలలో కూడా ఊహించలేదు మమతా బెనర్జీ. అందుకనే ఈ రోజు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వెళ్ళగలుగుతోంది. ఆవిడ అయిపోయింది, ఆవిడ శకం అయిపోయింది. 71 ఏళ్ళు ఆవిడకి. మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి 76 నిండిపోతాయి. ఆవిడకి శక్తి ఉండదు. మరి ఆ తృణమూల్లో వేరే అటువంటి దిగ్గజ నేత ఎవరు లేరు. కాబట్టి ఆ పార్టీ కూడా కంప్లీట్ గా సర్వనాశనం అయిపోయే పరిస్థితిలో చూస్తున్నాం మనం. దానిని ఆవిడ జీర్ణించుకోలేకుండా ఉంది. అందుకనే ఇటువంటి ప్రవర్తన తప్ప. తమిళనాడులో విజయాన్ని ఎవరు ఊహించలేదు, ఒక్క మీరన్న ట్యాక్సెస్ మై ఇండియా తప్పించి. దానికి అంత అంటే డిఎంకే మీద వ్యతిరేకత ఉంటే ఏఐడిఎంకే మీద వ్యతిరేకత ఉంటే డిఎంకే అనేటువంటి స్టేజ్ నుంచి అన్ని పార్టీలు కూడా సచ్చినట్టు ఆ కూటమో ఈ కూటమికి వెళ్ళినటువంటి స్టేజ్ నుంచి
అసలు ఏ కూటమి లేకుండా గెలవడానికి కారణం ఏమనుకుంటున్నారు? దీనికి ముఖ్యంగా అన్నామలై దీనికి కారణమని నేను అంటాను. అన్నామలై బీజేపీకి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ ద్రవిడియన్ పార్టీల యొక్క వాళ్ళ పాలిటిక్స్ అన్ని కూడా నేను ఎండగట్టాను. అసలు తమిళనాడులో ఉన్నటువంటి సంస్కృతి ఏంటి, వీళ్ళు చెప్తున్నటువంటి ద్రవిడియన్ పాలిటిక్స్ కాదు అని ఆయన నిరూపించగలరు. మనకంటూ ఒక అస్తిత్వం ఉన్నది, మనకంటూ ఒక గౌరవం ఉన్నది, మనకంటూ ఒక సంస్కృతి ఉన్నది. ఇది యావత్ భారతంలో ఉన్నటువంటి సంస్కృతి మనకు భిన్నమే కాదు అని ఆయన చూపించగలిగారు. దాంట్లో ప్రజలలో ఒక విధమైనటువంటి చైతన్యం వచ్చింది. ఈ రెండు ద్రవిడియన్ పార్టీలకు వ్యతిరేకత అన్నది వాళ్ళలో నాటుకుంది, బీజాలు నాటుకుంది. అందుకనే డిఎంకేకి సరే వాళ్ళకి యాంటీ ఇన్కంబెన్సీ ఎలాగో ఉన్నది. ఉదయనిధి స్టాలిన్ చేసిన పిచ్చి కూతలన్నీ చూసాం మనం, డెంగ్యూ మలేరియా లాగా చంపాలనడము, తర్వాత మన ఆలయ భూములను కబ్జా చేసుకోవడం, మహిళలు స్త్రీలను ఎలా వాళ్ళు ఎంత హింసించారో, వాళ్ళని ఎలా వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించారో ఇవన్నీ చూసాం మనము. కరప్షన్ ఎటువంటి స్థాయిలోకి చేరుతుందో చూసాము. యాంటీ ఇన్కంబెన్సీ ఒక ఎత్తు అయితే ఏఐఏడిఎంకే కూడా బీజేపీ కూటమి చేసుకుందాం అనుకున్నప్పుడు అన్నామలైని తీయమన్నాడు. ఎందుకు? అన్నామలై ఏఐడిఎం కూడా సవాల్గా నిలిచారు. డిఎంకే ఏఐడిఎంకే ఇద్దరి పాలిటిక్స్ ఆయన ఎండగట్టారు. అందుకనే ఈ రోజు అన్నామలై కనుక బీజేపీలో ఉండుంటే బహుశా విజయ్కి వచ్చినటువంటి రెస్పాన్స్ బీజేపీకి వచ్చి ఉండొచ్చు. మనకు విజయ్కి వచ్చిన రెస్పాన్స్ బీజేపీకి వచ్చి ఉండొచ్చు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ ద్రవిడియన్ పాలిటిక్స్ తో అలిసిపోయారు. ఈ యాంటీ హిందూ, తర్వాత యాంటీ హిందీ, మనకు దేశంలో ఏది దేశం కోసం మంచి జరిగిన దానికి వ్యతిరేకంగా ఓటు వేయడం, ఆర్టికల్ 370 కావచ్చు, లేదా మనకు మహిళా రిజర్వేషన్ అంశం కావచ్చు, ఏ విషయం అయినా కానీ కూడా ఒక దేశ విద్రోహపు పార్టీగా తయారైనటువంటి డిఎంకే ఏఐడిఎంకే ఇద్దరిని కూడాను పక్కన పెట్టాలి అన్న దృష్ట్యా విజయ్కి ఓటు వేశారు. యాక్చువల్ గా విజయ్ క్యాంపెయిన్ చేసింది పెద్దగా లేదు, ఏవో కొన్ని ర్యాలీస్ చేశాడు అంతేగాని ఆయనకి క్యాడర్ లేదు, ఆయనకు బూత్ లెవెల్ దాకా ఆయనకి ఒక ఒక పార్టీ బలగం లేదు, ఏమీ లేదు ఆయనకి. నిజంగా గెలిచినటువంటి 108 మంది పేర్లు కూడా ఆయనకి తెలుసా అన్నది పెద్ద ప్రశ్న. వాళ్ళ మొహాలు ఆయన గుర్తుపట్టగలడంటే అది కూడా పెద్ద ప్రశ్న. కాబట్టి ఏమీ లేనటువంటిది ఎందుకు అంత పెద్ద ఎత్తున ఆయనకు పట్టం కట్టారు అంటే కనుక కారణం విజయ్ పాపులారిటీతో వచ్చేటువంటి 20-30 సీట్లు ఒక ఎత్తు అయితే మిగతా 80-90 సీట్లు ఆయనకు వచ్చిందంతా కూడాను ఇదో ఈ ద్రవిడియన్ భావజాలానికి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు లేచి నిలబడ్డారు, దానికి వ్యతిరేకంగా ఓటేశారు అని అర్థం చేసుకోవాలి. అలాగే చాలా రాష్ట్రాల్లో మనం చూస్తాము, ఒక పార్టీని దించడానికి కోసం ఓటేస్తారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ టీడీపీ గెలిచి ఉండొచ్చు కాదు, మనకు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నా కానీ కూడా జగన్ ని ఓడించాలి అన్న కసితోటి వేసిన ఓటు ఇంకా చాలా పెద్ద ఎత్తున వచ్చింది. అప్పుడు మనకు తెలుసు అది మన పట్టా పాస్బుక్ లలో జగన్ పేరు వేసేసరికి టీడీపీ మీ భూములన్నీ జగన్ కబ్జా చేసుకోబోతున్నాడు అని ఒక చిన్న ఒక క్యాంపెయిన్ వాడు రన్ చేసేసరికి ప్రజలు భయపడ్డారు. జగన్ వస్తే మా భూములన్నీ కబ్జా చేసుకుంటాడేమో అని చెప్పేసి ల్యాండ్ పూలింగ్ దీంట్లో పోతాయేమన్న భయంతో ఇతను రాకూడదు, ఓడించాలి అని కసి కొద్దీ ఓటేసింది. సో అటువంటి పరిస్థితి ఈరోజు తమిళనాడులో ఈ డిఎంకే ఏఐడిఎంకే పాలిటిక్స్ కు వ్యతిరేకంగా ఓటు పడింది. విజయ్కి కోసరం పడిన ఓట్లు నార్మల్ గా 30-20 సీట్లు దానికి రావాల్సింది. విజయ్ కూడా అంతనే అనుకున్నాడు, అంతకంటే వస్తుందని అనుకోలేదు. మిగతా అదిగో వీళ్ళకు వ్యతిరేకమైన ఓటు కూడా తనకు రావడం అనేది కావచ్చు. రైట్. ఇప్పుడు విజయ్ని 112 ఓట్లు ఉన్నాయి నాకు అని చెప్పేసి వెళ్ళాడు, గవర్నర్ని కలిశాడు. తెర చూస్తే గవర్నర్ అయితే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవలేదు, 118 తెచ్చుకోమని చెప్పి పంపించినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వబోమన్నారు. ఇక మిగతా పరిస్థితి ఏంటి విజయ్కి? తెలీదు. అంటే మనకు బహుశా ఇప్పుడు డిఎంకేలోనే చీలికి వస్తున్నట్టు మనకు కనిపిస్తోంది. బహుశా డిఎంకేలో కొంతమంది ఎమ్మెల్యేలు షిఫ్ట్ అవ్వడం అన్నది జరగచ్చు. అలాగే ఏఐడిఎంకేలో షిఫ్ట్ అయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కాంగ్రెస్ మద్దతు బీజేపీ మతతత్వ పార్టీలకు అతీతంగా ఉంటేనే మేము ఇస్తామని చెప్పారు. బీజేపీకి ఒకటే సీట్ ఉంది కాబట్టి బీజేపీకి ఎనివే అక్కడ ఇర్రెలవెంట్ అయిపోయింది. లేదా బీజేపీ ఒక సీట్ యాడ్ చేసుకుని ఉంటే కూడా వాళ్ళకి లాభం ఉండేది, కానీ ఇప్పుడు బీజేపీని పక్కన పెట్టవలసిన పరిస్థితి. కాబట్టి డిఎంకే ఏఐడిఎంకే నుంచి కొంతమంది చీలిపోయి అతన్ని సమర్థించినా చేయవచ్చు. లేదా మనకు పట్టాల్ మక్కాల్ కక్షి లాంటివి ఇతరత్ర 2-3 పార్టీలు ఉన్నాయి, చిన్న చిన్న పార్టీలు, వాళ్ళ సమర్థన ఏమైనా వస్తుందేమో చూడాలి. లేకపోతే కనుక ఫ్లోర్ టెస్ట్ అన్నది జరుగుతుంది. అది ఎందుకంటే చట్టం ప్రకారం
లార్జెస్ట్ పార్టీ ఎవరికైతే ఉందో వాళ్ళని ప్రభుత్వం ఏర్పాటు చేసి బల పరీక్ష కోసం ఇన్వైట్ చేయవలసిన బాధ్యత గవర్నర్ మీద కూడా ఉంది. కాబట్టి కూటమిలో అతనికి స్ట్రెంత్ లేకపోయినా కానీ గవర్నర్ ఇన్వైట్ చేయక తప్పదు. 118 సీట్లు ఈ రోజు అతను చూపించలేకపోయినా కానీ కూడా అల్టిమేట్ గా విజయాన్ని పిలవక తప్పదు. ఎందుకంటే విజయ్కి ఈ రోజు అక్కడ ఉన్న పార్టీలు అందరికంటే ఎక్కువ సీట్లు ఉన్నటువంటి పార్టీ కాబట్టి తప్పకుండా విజయ్ని పిలిచి తీరాలి. విజయ్ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో బల పరీక్ష అప్పుడు నిజంగా తట్టుకోగలడా లేదనేది చూడాలి. ఇప్పుడు డిఎంకేతో వాస్తవంగా 2004 2014 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు కానీ 2014 నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు కానీ డిఎంకే కాంగ్రెస్ని కాపాడింది, కాంగ్రెస్తో కలిసి సాగింది. ఇప్పుడు అట్లాంటి డిఎంకేని ఒక్క నిమిషంలో వదిలేసి కాంగ్రెస్ పార్టీ వేరే జట్టుకి వెళ్ళిపోవడం అన్నటువంటిది సరైనటువంటి సంకేతమైన వాళ్ళ భాగస్వామ్య పక్షాలకి అది ప్రయోజనమైన భవిష్యత్తులో. యాక్చువల్ గా కాంగ్రెస్ టీవీకే ఎన్నికల ముందర కూడా చాలా చర్చలు చేశారు. ఆల్మోస్ట్ కూటమి కుదిరేటువంటి పరిస్థితుల్లో వెనక తగ్గారు. ఫైనల్ గా వాళ్ళు మళ్ళీ డిఎంకేతో వెళ్ళిన విషయం మనం చూసాం. కాబట్టి టీవీకే తోటి వెళ్ళడం అనేది పెద్ద విషయం కాదు. వాళ్ళు ముందు నుంచే వెళ్తున్నారు. మనకు తమిళనాడులో ఇండి ఘటబంధన్ ఇండి అలయన్స్ పేరిట వాళ్ళు ఎన్నికల్లోకి వెళ్ళలేదు. ఇంకేదో సోషల్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ అనేదో పేరు పెట్టుకుని దాని పేరిట వెళ్ళారు కాంగ్రెస్ డిఎంకే కలిసి. కాబట్టి ఇండి ఘటబంధన్ అనేది అక్కడ తమిళనాడులో లేదు. ఫస్ట్ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అలాగే ఏఐఐడిఎంకే కూటమిలో ఉన్న పార్టీలు, డిఎంకే కూటమిలో ఉన్న పార్టీలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళకు స్వేచ్ఛ ఉన్నది. వాళ్ళు టీవీకేని సపోర్ట్ చేసినా ఆశ్చర్యపడతారు. జాతీయ స్థాయిలో మాత్రం మళ్ళీ ఇండి ఘటబంధన్ నడుస్తున్నాం. ఎందుకంటే మనం కేరళలో చూసాం, యూడిఎఫ్ కానీ ఎల్డిఎఫ్ కానీ ఇద్దరు కూడా ఇండి ఘటబంధన్లో మెంబర్సే. అక్కడ వాళ్ళు ప్రాంతీయ స్థాయిలో కొట్టుకుంటారు కానీ జాతీయ స్థాయిలో మళ్ళీ వాళ్ళందరూ ఒకటే కూటమిలో ఉన్నారు. అలాగే మనకు బెంగాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్, కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా ఇండి ఘటబంధన్లో ఉన్న వాళ్ళే. ప్రాంతీయ స్థాయిలో మాత్రం వాళ్ళందరూ ఒకరికొకరు వ్యతిరేకంగా కొట్టుకుంటున్నారు. కాబట్టి ఈ రాజకీయాలన్నీ కూడా ప్రాంతీయ రాజకీయాలు వేరే, జాతీయ రాజకీయాలు వేరే. కాబట్టి ప్రాంతీయంగా కాంగ్రెస్ వాళ్ళకు ఒక అవకాశం కలిగింది. 4 గెలిచారు. 2 మంత్రిత్వ శాఖ వస్తుంటే 50% హిట్ రేట్ ఏదైనా పార్టీకి వస్తే వాళ్ళు ఎందుకు తిరస్కరిస్తారు? వాళ్ళు ఆపర్చునిటీ తప్పకుండా వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటారు. పైపెచ్చు న్యాచురల్ గా విజయ్ కూడాను బీజేపీతో వెళ్ళను అని చాలా కాలంగా చెప్పాడు. సరే బీజేపీకి అక్కడ శక్తి లేదు, అది వేరే విషయం. కానీ న్యాచురల్ ఇంక్లినేషన్, ఒక క్రిస్టియన్ బేస్ ఉన్నటువంటి విజయ్ ఆటోమేటిక్ ఇంక్లినేషన్ కాంగ్రెస్ పట్ల ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళడం అనేది ఆనవాయితీ. అలాగే డిఎంకే ఓటుని చీల్చి అతను గెలిచాడు. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు అతనికి వచ్చింది. మళ్ళీ డిఎంకేతో వెళ్తే కనుక తన ఓటు వేసిన వాళ్ళని మోసం చేసినట్టు అవుతుంది. కాబట్టి బహుశా ఈ పెద్ద పార్టీలు డిఎంకే, ఏఐడిఎంకే ఇద్దరి మద్దతు తీసుకోవడానికి అతను నిరాకరిస్తున్నారు. చిన్న చిన్న పార్టీలతోటే అతను కూటమి ఏర్పాటు చేయవచ్చు. నేను అన్నట్టు బహుశా ఈ 2 పార్టీల్లో చీలికలు రావచ్చు. కొంతమంది ఫ్లోర్ టెస్ట్ లో ఇతన్ని సమర్థిస్తూ వాడు ఓటు వేయొచ్చు. విప్ కు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయవచ్చు. సస్పెండ్ చేసినా కానీ స్పీకర్ మనం చూసాం కదా, మనకు తెలంగాణ అసెంబ్లీలోను మనకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పార్టీ ఫిరాయించినా కానీ మనకు ప్రజారాజ్యం, మనకు పవన్ కళ్యాణ్ పార్టీ కావచ్చు, ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరినీ 5 ఏళ్లు మోసుకెళ్ళారు. వాళ్ళు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. కానీ వాళ్ళని ఈ యాంటీ డిఫెక్షన్ చట్టం కింద వాళ్ళకి వేటుపడలేదు, హ్యాపీగానే ఉన్నారు. కాబట్టి అటువంటి చక్రం తిప్పినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కొంతమంది డిఎంకే నుంచో ఏఐడిఎంకే నుంచో వచ్చి తను సమర్థించవచ్చు. ఒకవేళ వాళ్ళు రిజైన్ చేయవలసిన పరిస్థితి వచ్చినా కానీ కూడా మళ్ళీ ఎన్నికల్లో వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే ఈ రోజు డిఎంకే, ఏఐడిఎంకే వ్యతిరేకంగా ఉన్నటువంటి మొమెంటం ఏదైతే ఉందో అది వాళ్ళకు కలిసి వస్తుంది. కాబట్టి అటువంటిది ఏమైనా జరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఆల్మోస్ట్ ఒక 5-6 సీట్లు తక్కువ మాత్రమే ఉన్నాయి. కాబట్టి విజయ్ కి వ్యతిరేకంగా ఉండేటువంటి పరిస్థితులు మనకు కనిపించట్లేదు. ఈ నంబర్ గేమ్ అనేది చాలా సునాయాసంగా చేయొచ్చు. విజయ్ దగ్గర ఉన్నటువంటి నేతలు కూడా చాలా మంది డిఎంకే నుంచి వచ్చినటువంటి వాళ్ళే. వాళ్ళకు ఈ యొక్క పాలిటిక్స్ గురించి బాగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి తప్పకుండా ఈ ఇంజనీరింగ్ ఏదో చేస్తారు. డిఎంకేని ఏఐడిఎంకేని దూరం పెట్టడానికి నంబర్ గేమ్ అన్నది ఏదో విధంగా వాళ్ళకి సరిపోతుంది. రైట్. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో 100 సీట్లకి సంబంధించి చోరీ జరిగింది అన్నది మమతా బెనర్జీ ఆరోపిస్తోంది. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అందులో రంగంలోకి దిగారు.
ఏదైతే ఇంతకుముందు మమతాను బీజేపీ ఒకటే అని మొన్న ఎన్నికల్లో విమర్శించిన ఆయన ఇప్పుడు మమత కోసం మనందరం నిలబడదాం అన్నటువంటి పాయింట్తో పాటుగా అస్సాము బెంగాల్లో మాత్రం ఓట్లకి ఓట్ చోరు జరిగింది అంటున్నారు ఆయన. ఎంత హిపోక్రసీయో చూడొచ్చు. రాహుల్ గాంధీ మొదటి ట్వీట్ వచ్చేసి కేరళలో కాంగ్రెస్ కి పట్టం కట్టినందుకు ప్రజల్ని ఆమోదిస్తూ ఆ మొత్తం ఎన్నికల ప్రక్రియని సమర్థిస్తూ అద్భుతంగా కమ్యూనిస్టులను ఓడించారు మీరు అని చెప్పి ఒక ట్వీట్ చేస్తాడు. నెక్స్ట్ ట్వీట్ లో వచ్చేసి ఎన్నికలు చోరీ చేయబడ్డాయి, దొంగతనం చేయబడ్డాయి, మమతా బెనర్జీకి జరిగింది చాలా అన్యాయం అంటూను రెండో ట్వీట్ లో చేస్తాడు. అంటే అక్కడ ఈవీఎంలు, అక్కడ ఎలక్షన్ కమిషన్, ఎస్ఐఆర్లు బాగానే పనిచేశాయి కేరళలో, బెంగాల్లో ఫెయిల్ అయినాయా? అదే కాదు, తన క్యాంపెయిన్ లో కూడా అక్కడ బెంగాల్లో అతను ఎన్నికల ర్యాలీలో వెళ్ళినప్పుడు కూడా చాలా స్పష్టంగా మమతా బెనర్జీ తుష్టీకరణ రాజకీయము అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు కాబట్టే ఈరోజు బీజేపీ గెలుస్తోంది అని ర్యాలీలో ఓపెన్ గా చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఈరోజు సడన్ గా మమతా బెనర్జీని సమర్థించడం అనేది హాస్యాస్పదం. కాబట్టి అతని సీరియస్ పొలిటీషియన్ కానీ కాదు. ఎన్నికలు జరుగుతుండగా చైనాకు ఒత్తాసు పలుకుతూ నికోబార్ ఐలాండ్స్ కు వెళ్ళి అక్కడ ఏదో రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అది కూడా బెడిసి కొట్టింది, అది ఎవరు వినలేదు, ఎవరు పట్టించుకోలేదు దాన్ని. మళ్ళీ ఒమాన్కి వెళ్ళిపోయాడు. సో అందుకని అతని స్టేట్మెంట్స్ లో ఏంటో మనం దానికి సీరియస్నెస్ ఏంటో చూడొచ్చు. ఒక దగ్గర ఈవీఎంలు పనిచేస్తాయి, ఇంకో దగ్గర పనిచేయవు. ఒక దగ్గర ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేస్తుంది, ఇంకో దగ్గర పనిచేయదు. ఈరోజు మరి తమిళనాడులో ఒక్కటే ఒక సీట్ బీజేపీకి వచ్చింది కదా. మరి అదే అమిత్ షా, మోదీ వీళ్ళందరూ 100 సీట్లు అక్కడ హైజాక్ చేయగలిగింది, ఇక్కడ 20-30 సీట్లు ఎందుకు హైజాక్ చేయలేకపోయారు వాళ్ళు. అలాగే కేరళ, అలాగే మనకు పుదుచ్చేరి, ఇక్కడంతా కూడా వాళ్ళు కబ్జా చేసుకున్నాడు కదా. అక్కడ రంగస్వామి ఒక పాపులారిటీ వల్ల వాళ్ళు ఆ కూటమి గెలిచింది. కానీ లేకపోతే అక్కడ ఏకపక్షంగా కనుక బీజేపీ ప్రవర్తించుంటే 30 సీట్లు వాళ్ళకి వచ్చి ఉండొచ్చు కదా పాండిచ్చేరిలో. అలాగే కేరళలో కనీసం అంటే వాళ్ళకు 10 సీట్లు సంపాదించుకొని ఉండొచ్చు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే నాన్ సీరియస్ స్టేట్మెంట్స్ కింద మనం భావించాలి. రాహుల్ గాంధీని ఈ రోజు సీరియస్ గా తీసుకుంటున్నటువంటి వ్యక్తి నాకు తెలిసి దేశంలో ఎవరు లేరు. అతను కూడా తెలుసు అతన్ని ఎవరు సీరియస్ తీసుకోరని. అతన్ని వెనకాల ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, మనకు అమెరికన్ డీప్ స్టేట్ కావచ్చు, లేదా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో వాళ్ళకి ఎంఓయూ కూడా ఉన్నది వాళ్ళకు. కాబట్టి వాళ్ళ అజెండాలను అతను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. మన దేశంలో ఏదైనా మంచి జరిగితే దానికి వ్యతిరేకంగా నిలబడడం తప్ప ఇంకేమి చేయట్లేదు. మనం చూసాం. మనం గతంలో రఫాయిల్ సంబంధించి అంతే. చైనాకు పెద్ద దెబ్బ కాబట్టి, చైనాకు పెద్ద థ్రెట్ కాబట్టి రఫాయిల్ కుంభకోణం అంటూ ముందుకు తీసుకొచ్చి మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి చివాట్లు పెట్టాక నోరు మూసుకున్నాడు. అలాగే పెగాసిస్, ఎన్నో అంశాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అందుకని రాహుల్ గాంధీ ఒక యాక్టివిస్ట్, పొలిటీషియన్ కాదు, ఒక యాక్టివిస్ట్, ఎన్జిఓలా ప్రవర్తిస్తున్నాడు. పాలిటిక్స్ తెలియదు అతనికి. ఇంత కేడర్ అంతా విచ్ఛిన్నం అయిపోయి మొత్తం సర్వనాశనం అయిపోయి వాళ్ళ ఇద్దరు వాళ్ళు గెలిచారు. అక్కడ రెండు ఎమ్మెల్యేలు మాత్రమే పరిమితం అయ్యి ఈరోజు కాంగ్రెస్ ఉంది అక్కడ బెంగాల్లో అంటే కనుక ఆత్మావలోకం చేసుకోవాలి కదా. ఎంత సీరియస్ గా చేయవలసింది అది. మమతా బెనర్జీ తప్పిదాలు, మమతా బెనర్జీ రాజ్యంలో ఉన్నటువంటి ఆవిడ పరిపాలనలో ఉన్నటువంటి అరాచకాన్ని ఎండగట్టి కాంగ్రెస్ ఎందుకు ఒంగు చేసుకుంది? జాతీయవాద భావజాలం వాళ్ళెందుకు తీసుకురాదు? వాళ్ళు తీసుకొచ్చి ఉండొచ్చు కదా. ఈ రోజు బీజేపీని ఛాలెంజ్ చేసే పార్టీ లేదు దేశవ్యాప్తంగా. మనకు తెలంగాణలో చూస్తే కనుక ఒక ప్రాంతీయ పార్టీని తీసేసి జాతీయ పార్టీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రజలు కాంగ్రెస్ ఓటేశారు. అలాగే బెంగాల్లో ఒక ప్రాంతీయ పార్టీని తీసేసి జాతీయ పార్టీకి ఓటేయాలి అనుకున్నప్పుడు కాంగ్రెస్ ఎందుకు లేదు, బీజేపీ ఎందుకు వచ్చింది? కాబట్టి ఆ పరిస్థితుల్లో వీళ్ళు ఆత్మావలోకన చేసుకోవాలి. రాహుల్ గాంధీ ఇస్ నాట్ ఎ సీరియస్ ప్లేయర్ అట. అందుకని రాహుల్ గాంధీ స్టేట్మెంట్స్ కి పెద్ద సిగ్నిఫికెన్స్ ఉండదు. ఈ రోజు ట్వీట్ చేస్తాడు, రేపు కొత్త అంశానికి వెళ్ళిపోతాడు. హేమంత్ బిశ్వ శర్మ రీసెంట్ గా ఇంటర్వ్యూలో చెప్పాడు, మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోతాడు, మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత వస్తాడు. అసలు వినడం అని చెప్పేది కూడాను ఇంట్రెస్ట్ ఉండదు, ఇంకెక్కడో ఆ ధోరణిలో ఉంటాడు. అటువంటి వ్యక్తి. సీరియస్ అంశం మనం మాట్లాడుతుంటామో 5 నిమిషాలు మాట్లాడడానికి లేచి వెళ్ళిపోతాడు. అటువంటి వ్యక్తి అని ఒక విధమైనటువంటి అహంకారం, ఒక విధమైనటువంటి ఎంటైటిల్మెంట్. నేను గాంధీ కాబట్టి నా ఇష్టం, నేను ఏమైనా చేయగలను అన్నటువంటి ఒక అహంకారం దానితో ఉన్నాడు. కాబట్టి వ్యక్తి అతను ఎవరు సీరియస్ గా తీసుకునే పరిస్థితి లేదు. ఫైనల్ గా ఒక్కటి చెప్పండి, ఈ విజయ్ ఇప్పుడు సెక్యులర్ ఫ్రంట్ అనే పదాన్ని వాడటం బిగిన్ చేశాడు. ఐఎన్డిఏ కూటమి ఇప్పుడు ఆ పదాన్ని బిగిన్ చేసింది తమిళనాడు పరంగా. దేశవ్యాప్తంగా ఇప్పుడు విజయ్ అంటే దక్షిణాదికి ఒక ఫేస్ లాగా, అలాగే దక్షిణాది మొత్తంలో కూడా మార్పులకి ఇదేమన్నా వేదిక అవుతుందా?
మనకు గతంలో ఇటువంటి అనాలిసిస్ మనం ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గెలిచినప్పుడు చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రభజనం ఉండబోతోంది, కాంగ్రెస్ అయిపోయింది, ఆమ్ ఆద్మీ పార్టీ టేక్ ఓవర్ చేయబోతోంది, చాలా పారదర్శకంగా పనిచేస్తున్నారు వీళ్ళు, కరప్షన్ కి వ్యతిరేకంగా వీళ్ళు ప్రజల సేవలు చేయడానికి కోసం వచ్చినటువంటి పార్టీ, కొత్త తరహా రాజకీయాలు చేయబోతున్నారని చెప్పి చాలా అప్పట్లో అందరూ కూడాను స్వచ్ఛందంగా వెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీకి సమర్థించిన రోజులు. స్టోరీ కట్ చేస్తే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి, విజయ్ పరిస్థితి అదే. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఆక్రోశము, డిఎంకే ఈ ద్రావిడియన్ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆక్రోషంతో అతనికి ఓట్లు వచ్చాయి. కానీ విజయ్ యొక్క అతని యొక్క అజెండానో లేకపోతే విజయ్ ఏ సిద్ధాంతాన్ని నమ్ముకుని ఉన్నాడో ఆ సిద్ధాంతాన్ని వీళ్ళందరూ గౌరవించి ఓటేశారు అన్నది మనకు లేదా. అందుకని విజయ్ కూడా అటువంటి పరిస్థితే ఉంది. కానీ ఒక అవకాశం ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ లాగా దుర్వినియోగం చేసుకొని నాశనం అయిపోయేటువంటి ఒక అవకాశం అయితే దాన్ని సద్వినియోగం చేసుకొని దాన్ని ఒక విధమైనటువంటి దీర్ఘకాలీనంగా తన పాలిటిక్స్ తీసుకువెళ్ళడానికి కావాల్సినటువంటి పావులు కలిపితే కనుక తనకు కొంత పాపులారిటీ వచ్చేటువంటి అవకాశాలు. సొంత తమిళనాడులోనే తనకు మెజారిటీ రాదు. పక్క రాష్ట్రంలో మనకు పాండిచేరిలో అతనికి ఎవరు 2-3 సీట్లు వచ్చినాయి, అంతకు మించి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో తనకు లేడు. కేరళ, కర్ణాటక, మనకు తెలంగాణ, ఆంధ్రాలో క్వశ్చనే లేదు, అసలు టీవీకే ఎవరు పట్టించు. కాబట్టి ఒక రాష్ట్రంలో గెలిచినంత మాత్రాన దేశవ్యాప్తంగా ఏదో చక్రం తిప్పుతాడు అనుకోవడం చాలా అది తప్పు. రెండవది సెక్యులర్ ఫ్రంట్ అని అంటున్నారు. సెక్యులర్ ఫ్రంట్ కి పరిభాష ఏంటి? సెక్యులర్ ఫ్రంట్ అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ సెక్యులర్ అయిపోతారా? బీజేపీ సెక్యులర్ అని చెప్పుకున్న ప్రతి పార్టీ ఎప్పుడో ఒకప్పుడు బీజేపీ తోటి వాళ్ళు పొత్తు పెట్టుకున్నటువంటి రోజులే కదా. మమతా బెనర్జీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది గతంలో, వాజ్పేయి గారి సమయంలో. చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన. అలాగే డిఎంకే మనకు ఎన్డీఏ కూటమిలో ఉండింది అప్పుడు. ఆఖరికి పీడీపీ మెహబూబా ముఫ్తీ కూడా బీజేపీతో కూటమిలో ఉంటున్నారు వాళ్ళు. కాబట్టి సెక్యులర్ ఫ్రంట్ అనే దానికి అర్థమేమైనా ఉండాలి. అంటే దాన్ని యాక్చువల్ గా నాన్ బీజేపీ కూటమిని పెట్టుకున్నట్టే బాగుండేది, కానీ వాళ్ళు ఏదో సెక్యులర్ పెట్టుకున్నారు. సెక్యులర్ అన్న పదం ఎవరికైనా దాని విశ్లేషణ తెలుసా? ఫస్ట్ సెక్యులర్ అన్నది వ్యక్తి ఎప్పుడు సెక్యులర్ కాడు, పార్టీలు కానీ సంస్థలు కానీ సెక్యులర్ కావు. సెక్యులర్ ప్రభుత్వం ఒకటే ఉంటుంది. సెక్యులర్ అన్న పదం స్టార్ట్ అయిందే యూరోప్ లో స్టార్ట్ అయింది. చర్చ్ ప్రతి ప్రభుత్వ నిర్ణయాల్లో వాళ్ళ ఆధిపత్యం ఉండేది, దానిని అతీతంగా ప్రభుత్వాలు ప్రవర్తించాలి అన్నటువంటి ఒక ఐడియాలజీనే సెక్యులరిజం అని పేరు పెట్టారు. కాబట్టి ఒక ప్రభుత్వానికి మాత్రమే వర్తిస్తుంది. దేవుణ్ణి నమ్మన వాడు కూడా సెక్యులర్ కాదు, వ్యక్తి ఎప్పుడు సెక్యులర్ కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక కమ్యూనియన్ అంటే కమ్యూనల్ అన్న పదానికి కూడా కమ్యూనియన్ అంటే దేవుని నమ్మనటువంటి నాస్తిక కూటమికి చెందినటువంటి వాడు కాబట్టి అతను కూడా కమ్యూనల్. ఏ మతాన్ని నమ్మినా అతను కమ్యూనల్, మతాన్ని నమ్మకపోయినా కమ్యూనల్. వ్యక్తి ఎప్పుడు సెక్యులర్ కాడు, పార్టీలు ఎప్పుడు సెక్యులర్ కావు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వీళ్ళు సెక్యులర్ అన్న పదంలో ఏమి దాంట్లో పసలేదు, దానికి ఒక అర్థం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న కూటమి అన్నది పెట్టుకోవచ్చు వాళ్ళు. బీజేపీ కూటమి పెట్టుకుంటే మాత్రం లాభం ఏంటి? ఈ రోజు దేశంలో మమతా బెనర్జీ, స్టాలిన్ అంతటి దిగ్గజ నేతలను మినహాయిస్తే బీజేపీని ఎదుర్కొనే శక్తి ఏ కుటుంబ పార్టీకి లేదు. నేను ప్రాంతీయ పార్టీ అని పిలవను, ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఏం లేవు, అన్ని కుటుంబ పార్టీలే. కుటుంబ పార్టీలు అన్ని కూడా సర్వనాశనం అయిపోయి. అఖిలేష్ యాదవ్ అదే పరిస్థితి. ఎస్పెషలీ మొదటి తరం, ఫస్ట్ టర్మ్ ఎవరైతే ఫస్ట్ జనరేషన్, మనకు కరుణానిధి కావచ్చు, ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, ఇక్కడ బిజు పట్నాయక్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా మొదటి జనరేషన్ ఉన్నప్పుడు ఉన్నటువంటి పార్టీలో వాళ్ళ పరిస్థితి వేరే. వాళ్ళ కొడుకులు మనవళ్ళు వచ్చేసరికి సర్వనాశనం అయిపోతున్నాయి ఈ పార్టీలన్నీ కూడా. మనం లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి అదే చూస్తున్నాం. కాబట్టి దేశవ్యాప్తంగా కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా ప్రజలు ఈరోజు ఓట్లు వేస్తున్నారు. కాబట్టి వీటికి ఏ పారదర్శకత ఉండదు. విజయ్కి ఈరోజు ఒక ఆక్రోషంతో వచ్చిన ఓటు కాబట్టి దీన్ని ఎంతవరకు నిలబెట్టుకోగలడం అనేది రాబోయే రోజుల్లో మనం చూడాలి. డిఎంకే పతనము, ఏఐడిఎంకే పతనము రెండు మన కళ్ళెదురు కనిపిస్తున్నాయి. దీనిని బీజేపీ ఒక అద్భుతమైన స్ట్రాటజిక్ తప్పిదం చేసింది, ఒక మ్యాసివ్ బ్లండర్ చేసింది. అన్నామలైని అక్కడి నుంచి పదవి నుంచి తీసేయడం వల్ల ఒక 10-15 సంవత్సరాల తర్వాత బీజేపీ అక్కడ పవర్ లోకి వచ్చేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు బహుశా ఇంకొక 10 సంవత్సరాలు డిలే అయిపోయింది. బహుశా ఇంకా రాబోయే 15-20 సంవత్సరాల దాకా బీజేపీ అక్కడ తమిళనాడులో బాగా వేసేటువంటి పరిస్థితులు కనిపించదు. ఈ ఆల్టర్నేట్ నేరేటివ్స్
కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా వాళ్ళకు ఆల్టర్నేట్ తీసుకొచ్చేటువంటి పాలిటిక్సే గెలవబోతున్నాయి. అది మరి రాబోయే రోజుల్లో ఈ మిగిలిపోయినటువంటి కొన్ని ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కూడా ఉన్నటువంటి కొన్ని కుటుంబ పార్టీలు ఉన్నాయి. మనకు తెలుగుదేశం కావచ్చు, ఇటువంటి కొన్ని ఉన్నాయి. వాళ్ళు కూడా ఏంటో ఆత్మావలోకన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి లోకేష్ గారు అక్కడ ఢిల్లీలో లాయర్లతో మాట్లాడుతున్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉద్యమం చేయడానికి ఆయన భార్య బ్రాహ్మణిని తీసుకొచ్చారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి, వాళ్ళకి నేతృత్వమే లేదు అక్కడ. కాబట్టి ఏమవుతుంది ఈ జనరేషన్ తర్వాత, ఏమవుతుంది చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఏమవుతుంది ఆ పార్టీ? దీర్ఘకాలీనంగా వీళ్ళు ఎవరు ఆలోచన చేయట్లేదు, కుటుంబ పరంగానే ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మన కళ్ళు ఎదురుగే కేసీఆర్ గారు బతికి ఉండగానే వాళ్ళ పార్టీ ఎంత చీలిపోయిందో చూసాం, వాళ్ళ కుటుంబం ఎలా చీలిందో చూసాం. హరీష్ రావు ఎంతకాలం ఊరుకోడు, ఆయనకు ఆపర్చునిటీ వస్తే కాంగ్రెస్ బీజేపీ ఎక్కడికో ఆయన కూటమి పెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ పార్టీల పతనం మనం చూస్తున్నాము. ఇది దేశవ్యాప్తంగా ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మిగిలిపోయినటువంటి కుటుంబ పార్టీలు కూడా వాళ్ళ పార్టీల్లో ఉన్నటువంటి పాపులర్ లీడర్స్, దిగ్గజ నేతలు ఎవరున్నారో వాళ్ళని గౌరవించడము, కుటుంబం కాకుండా కుటుంబేతరులకు వాళ్ళకు పెద్దపీట వేసేటువంటి సంస్కారం వస్తే బతుకుతాయి, లేకపోతే ఇవన్నీ కూడా నాశనం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. 5 రాష్ట్రాల ఎన్నికలు కొత్త పాఠాలు చెబుతున్నాయి, కొత్త మార్పుల్ని ప్రజలు కోరుకుంటున్నారు. దాన్ని అర్థం చేసుకుంటాయా పార్టీలు, లేదా ఇదే ధోరణిలో కొనసాగుతాయి అనేది చూద్దాం.